హలో, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రీజనింగ్ చూడబోతున్నాం. రీజనింగ్లో టాపిక్ ఏంటి అంటే డైరెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ అంటే ఏంటి? డైరెక్షన్స్ అంటే మన నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇవి వీటిని డైరెక్షన్స్ అంటారు. రైట్, టోటల్గా మనకు ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయంటే టోటల్గా మనకు 8 డైరెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని డైరెక్షన్స్ అంటే టోటల్గా 8 డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ మనకేంటంటే మేజర్లీ మనం యూజ్ చేసేది కానీ ఎక్కువగా యూజ్ చేసేది 4 డైరెక్షన్స్ మాత్రమే. అవి ఏంటంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ 4 డైరెక్షన్స్ యూజ్ చేస్తారు. కానీ వీటికి ఈ 4కి తర్వాత కూడా కొన్ని డైరెక్షన్స్ అవేంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్కి ఈస్ట్కి మధ్యలో వస్తే, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఒక లైన్ వేసామంటే అది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఓకేనా? నార్త్కి ఎగ్జాక్ట్గా నార్త్ కాదు, దాని తర్వాత ఈస్ట్ కూడా కాదు. రైట్, దానికి రెండింటికి మధ్యలో ఉంటే నార్త్ ఈస్ట్. అలాగే సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంటే సౌత్ ఈస్ట్. దాని తర్వాత సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్. దాని తర్వాత నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంటే నార్త్ వెస్ట్. రైట్, ఇవి టోటల్గా 8 డైరెక్షన్స్ అనేవి ఇవి. రైట్, దీని తర్వాత చూస్తాం. దీని తర్వాత మనకు ఇంకా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చూడాలి. దానికంటే ముందు ఈ డైరెక్షన్స్ అనే టాపిక్ చాలా మంది ఏంటంటే ఈజీ టాపిక్ అని వదిలేస్తారు. చాలా ఈజీ టాపిక్ అని వదిలేస్తారు. ఏంటంటే ఎవరైనా సాల్వ్ చేసేయచ్చు, అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అని. రైట్, కానీ ఈ ఈజీ టాపిక్ పైన మీరేంటంటే ఒక నార్మల్ క్యాండిడేట్ అండ్ ఒక ఎక్కువగా బాగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్ కి ఈ ఈజీ టాపిక్స్ పైన కొంచెం ఎడ్జ్ అనేది తీసుకోవాలి. ఈజీ టాపిక్ అని మీరే చెప్తున్నారు, కానీ ఏంటంటే ఈ ఈజీ టాపిక్ లో మీరు వేరే ఆస్పిరెంట్స్ నుంచి ఎడ్జ్ అనేది తీసుకోవాలి. అంటే వేరే ఆస్పిరెంట్స్ కంటే మీరు కొంచెం ఎక్కువగా ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ డైరెక్షన్స్ అనే టాపిక్ ఒక మోడరేట్ గా ప్రిపేర్ అయిన పర్సన్ ఎంత టైంలో సాల్వ్ చేస్తాడంటే దగ్గర ఒక 40 నుంచి ఒక 50 సెకండ్స్ టైం పడుతుంది ఎవరికైనా సరే. ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి డైరెక్షన్స్ అనే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మాక్సిమం 40 to 50 సెకండ్స్ పడుతుంది. మేబీ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం టిపికల్ అంటే డిఫికల్ట్ క్వశ్చన్ అనేది వస్తే దగ్గర 1 మినిట్ పడచ్చు. 1 మినిట్ లేదా ఇంకొంచెం ఎక్కువ టైం పడచ్చు. 1 మినిట్ 10 సెకండ్స్, 1 మినిట్ 20 సెకండ్స్ పడచ్చు. కానీ చూడండి, ఈజీ టాపిక్ కానీ ఇంత టైం తీసుకోవాల్సిన అవసరమా? రైట్, ఈజీ టాపిక్ అని మీరే అంటున్నారు, ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే డైరెక్షన్స్ లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఏంటంటే ఆ క్వశ్చన్ ని ఒక 10 to 20 సెకండ్స్ లో సాల్వ్ చేసేయచ్చు. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఏంటంటే 10 to 20 సెకండ్స్ లో సాల్వ్ చేసేయచ్చు. ఈ 40 సెకండ్స్ 50 సెకండ్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈజీ టాపిక్ అని మీరే చెప్తున్నారు, కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. నార్మల్ గా వేరే టాపిక్స్ అన్నిటికి తీసుకునే టైమే తీసుకుంటారు. ఈజీ టాపిక్స్ కి అంత టైం తీసుకున్నారు, డిఫికల్ట్ టాపిక్స్ కి కూడా అంత టైం. అందుకే ఈజీ టాపిక్స్ కి మనం ఏంటంటే చాలా తక్కువ టైంలో సాల్వ్ చేస్తాం, చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. రైట్, మనం ఏంటంటే ఈ 10 to 20 సెకండ్స్ ఎలా అచీవ్ చేయాలి, రైట్, ఒక క్వశ్చన్ ని 10 to 20 సెకండ్స్ లోపల ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే కొంచెం డైరెక్షన్స్ లో బేసిక్స్ అనేది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటి? టోటల్ గా ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయంటే 8 డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. రైట్, ఈ 8 డైరెక్షన్స్ అనేవి బేసిక్ డైరెక్షన్స్. రైట్, దీని తర్వాత ఏంటంటే మనకు డైరెక్షన్స్ లో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వశ్చన్ లో ఏమంటాడు, ఒక పర్సన్ ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాడు, దాని తర్వాత రైట్ తీసుకుంటాడు, లెఫ్ట్ తీసుకుంటాడు, అలా చెప్తాడు. రైట్, ఏమని చెప్తాడు? రైట్ తీసుకుంటాడు లేదా లెఫ్ట్ తీసుకుంటాడు, అంటే రైట్ టర్న్ తీసుకుంటాడు లేదా లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. రైట్, మీరు రైట్ టర్న్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్. రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్. ఓకేనా? రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్. అలాగే లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్. రైట్, రైట్ టర్న్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్. రైట్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఏంటి డైరెక్షన్స్ అంటే క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎలా తిరుగుతుందో ఆ డైరెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నాం మనము, క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇలా అంటే ఇలా తిరుగుతుంది క్లాక్ అనేది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇదేంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? రివర్స్ లో క్లాక్ కి ఆపోజిట్ గా తిరగాలి, అంటే రివర్స్ లో తిరగాలి. నార్త్ అంటే ఇక్కడ ఇలా తిరగాలి, అంటే నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్. నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్, ఇలా డైరెక్షన్ లో తిరుగుతాయి. రైట్, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? రైట్ అంటే క్లాక్ వైజ్, దాని తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. దానికి వైస్ వర్సా కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మనకు రైట్, ఒక పర్సన్ అనే అతను ఒక 90 degrees క్లాక్ వైజ్ మూవ్ అయ్యాడు, అంటే 90 degrees క్లాక్ వైజ్ అంటే ఏంటి? 90 degrees రైట్ అని. దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ అని. దీనికి వైస్ వర్సా. రైట్ అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇది గుర్తుపెట్టుకుంటామా? దాని తర్వాత
క్వశ్చన్స్ లో ఏంటంటే ఓన్లీ మనకు రైట్ టర్న్, క్వశ్చన్స్ లో ఏంటంటే మనకు ఓన్లీ రైట్ టర్న్ అని ఇస్తే, రైట్ క్వశ్చన్ లో ఏమి ఇవ్వలేదు, ఓన్లీ రైట్ టర్న్ అంటే ఏ పర్సన్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ నార్త్, హీ టేక్స్ అ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే మనం ఏం చేయాలి అంటే, రైట్ అంటే చూడండి ఇప్పుడు పర్సన్ ఇలా మూవ్ అవుతున్నాడు, రైట్ తిరిగాడు, అంటే ఇలా తిరగచ్చు, ఇలా తిరగచ్చు, ఇలా కూడా తిరగచ్చు. అంటే 3 పాసిబిలిటీస్ కదా, ఇది కూడా రైటే, ఇది కూడా రైటే, ఇది కూడా రైటే. కానీ మనం ఏది తీసుకోవాలి, రైట్ టర్న్ అంటే ఏది తీసుకోవాలంటే ఇదే తీసుకోవాలి, ఇది మాత్రమే తీసుకోవాలి. ఎందుకు సార్, ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఏంటంటే రైట్ టర్న్ అన్నప్పుడు 90 డిగ్రీస్, ఓన్లీ క్వశ్చన్ లో రైట్ టర్న్ మాత్రమే అన్నప్పుడు 90 డిగ్రీస్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఓన్లీ 90 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ ఎక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందో చూడండి, ఇక్కడ ఫామ్ అవుతుందా లేదు, ఇక్కడ ఫామ్ అవుతుందా లేదు, ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే 90 డిగ్రీస్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అదే తీసుకుంటాం. అంటే ఏదైనా కూడా రైట్ టర్న్ అంటే 90 డిగ్రీస్, దాని తర్వాత లెఫ్ట్ టర్న్ అన్నా కూడా 90 డిగ్రీస్, లెఫ్ట్ టర్న్ అన్నా కూడా 90 డిగ్రీస్. ఫర్ సపోజ్ లెఫ్ట్ టర్న్ అంటే ఎలాగా, పర్సన్ అతను ఇలా స్ట్రైట్ గా వెళ్ళాడు, దాని తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ అంటే ఏంటి, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ లెఫ్ట్, ఇలాగా ఇది 90 డిగ్రీస్ లెఫ్ట్, ఇది 90 డిగ్రీస్ రైట్, ఇది 90 డిగ్రీస్ లెఫ్ట్. రైట్ లెఫ్ట్ అనేది మనకేంటంటే క్వశ్చన్ వైజ్ గా మారుతూ ఉంటుంది, డైరెక్షన్ వైజ్ గా మారుతూ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనము ఈ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, ఈ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ లో కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతారు అంటే, ఇప్పుడు ఒక పర్సన్ అనే అతను సౌత్ సైడ్ వెళ్తున్నాడు, అతను ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నార్త్ సైడ్ ఉన్నాడు, నార్త్ సైడ్ నుంచి రైట్ అంటే ఈస్ట్, లెఫ్ట్ అంటే వెస్ట్. అలాగే సౌత్ లో ఉన్నప్పుడు రైట్ అంటే ఈస్ట్ అనుకుంటారు, లెఫ్ట్ అంటే వెస్ట్ అనుకుంటారు. అదేంటంటే తప్పు, ఓకేనా? అలా చేయకూడదు, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. అంటే మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ ని రాసుకోండి. ఎలా రాసుకోవాలి అంటే క్లాక్ వైజ్ గా రాసుకోండి. నార్త్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ మాత్రమే, రైట్ క్లాక్ వైజ్ లో రాసుకోండి. ఎలా రాసుకోవాలి, క్లాక్ వైజ్ లో రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. క్లాక్ వైజ్ లో రాసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే ఎలాగా, క్లాక్ తిరిగినట్టుగా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. దీన్ని రాసుకోండి, NESW. ఎలా రాసుకున్నాం మనము, నార్త్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యాం. అంటే చూడండి, నార్త్ నుంచి క్లాక్ వైజ్ మూవ్ అయితే ఈస్ట్ నుంచి సౌత్ నుంచి వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, NESW గా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఇది కూడా ఒక బేసిక్ అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు దీని అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ చూద్దాం. ఏంటంటే దీని అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే మన కన్ఫ్యూజన్ అనేది ఉండదు, రైట్? NESW చూసాం కదా, అంటే బేసిక్ ఏంటి, ఏం చెప్పాను మీకు, రైట్? క్లాక్ వైజ్ లో రాసుకోవాలి, NESW. ఇది ఇక్కడ రాసి పెట్టుకోండి, NESW, రైట్? దీని యొక్క అప్లికేషన్స్ అనేవి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇదేంటంటే రాసి పెట్టుకోండి, ఇంకా గుర్తు పెట్టుకోండి, రైట్? మీరేంటంటే ఒక 10 టైమ్స్ ఇది రాయండి, NESW అనేది రాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, దీని తర్వాత ఇంకో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆపోజిట్స్ యొక్క కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు చూడండి, నార్త్ కి ఆపోజిట్ ఏంటి, ఏంటి రైట్, అది ఏంటి, సౌత్. నార్త్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్. నార్త్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్. అలాగే ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్. ఎలా చెప్తున్నాం ఇక్కడ చూడండి, నార్త్ అనేది టాప్ లో ఉంది, సౌత్ అనేది బాటమ్. అంటే నార్త్ టాప్ లో ఉంటే ఇది బాటమ్. అంటే ఒకే స్ట్రైట్ లైన్ లో నార్త్ అనేది పైన ఉంది, సౌత్ అనేది కింద. అంటే ఏం చెప్పొచ్చు, నార్త్ సౌత్ ఆపోజిట్. అలాగే ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్. దాని తర్వాత చూడండి, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అనేవి ఆపోజిట్, రైట్? నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అనేది ఆపోజిట్. అలాగే సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అనేది ఆపోజిట్. ఇలా మీరు రైట్ కొన్నిసార్లు ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్ వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి అని కనుక్కోవడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటే దీనికి సింపుల్ గా ఎలా చేయొచ్చో చూడండి. ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్ట్ కి నాకు ఆపోజిట్ కావాలి, ఇప్పుడు చూడండి, రైట్? ఇండివిజువల్ గా చూడండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది. నార్త్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్ రాయండి. నార్త్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్. దాని తర్వాత ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్. నార్త్ కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్. అంటే నార్త్ ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, సౌత్ వెస్ట్. ఇక్కడ చూడండి,
నార్త్ ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి సౌత్ వెస్ట్. అలాగే చూడండి నార్త్ వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి అంటే నార్త్ వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి అంటే నార్త్ కి ఆపోజిట్ ఏంటి సౌత్, దాని తర్వాత వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్, వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్. అంటే నార్త్ కి ఆపోజిట్ సౌత్, వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్. అంటే ఇక్కడ కూడా అంటే నార్త్ వెస్ట్ కి ఆపోజిట్ సౌత్ ఈస్ట్ ఇలా రాసుకోవచ్చు, రైట్. దీని తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇంకా ఏంటి నార్త్ కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్. దీని తర్వాత ఇంకో ఆపోజిట్ ఏంటి అంటే రైట్ టర్న్ కి ఆపోజిట్ ఏంటి అంటే లెఫ్ట్ టర్న్. రైట్ టర్న్ కి ఆపోజిట్ ఏంటి అంటే లెఫ్ట్ టర్న్. ఇప్పుడు చూడండి ఒక పర్సన్ అనే అతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకున్నాడు అంటే స్ట్రైట్ గా ఇలా మూవ్ అవుతూ ఉన్నాడు, రైట్. ఇక్కడ నుంచి అతను ఏం చేశాడంటే రైట్ టర్న్ తీసుకున్నాడు, ఇది రైట్. దీని తర్వాత ఇక్కడ నుంచే లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, ఇది లెఫ్ట్, రైట్. ఇక్కడ చూస్తే రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఏంటి ఎలా ఉన్నాయి ఒకే స్ట్రైట్ లైన్ ఉన్నాయి, ఒకటి రైట్ లో ఉంది ఒకటి లెఫ్ట్ లో, అంటే ఒకటి ఆపోజిట్ గా ఉంది, అంటే రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్. దాని తర్వాత రైట్ అంటే ఏం చెప్పాను, రైట్ అంటే క్లాక్ వైజ్, దాని తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇవేంటంటే ఆపోజిట్స్. దేనికి ఆపోజిట్, నార్త్ కి సౌత్, ఈస్ట్ కి వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్. దాని తర్వాత రైట్ కి లెఫ్ట్ ఆపోజిట్, క్లాక్ వైజ్ కి యాంటీ క్లాక్ వైజ్ అనేది ఆపోజిట్, రైట్. బేసిక్స్ అనేది చూసాం కదా డైరెక్షన్స్ లో. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం చూద్దాం, రైట్. మీకు ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు క్వశ్చన్ ని రైట్ వీడియోని పాజ్ చేసి ఈ ప్రాబ్లం ని నోట్ చేసుకోండి, రైట్. ఈ ప్రాబ్లం ఏం చెప్తుందంటే ఫస్ట్ ఒక పర్సన్ ఏంటంటే ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ లో వాక్ చేస్తూ వెళ్ళాడు, దాని తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు, దాని తర్వాత ఒక రైట్ టర్న్, మళ్ళీ ఫైనల్ ఏంటంటే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, ఫైనల్ ఏంటి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, రైట్. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడం ఏంటంటే 2 మెథడ్స్ లో సాల్వ్ చేయడం. ఒకటి బేసిక్ మెథడ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ NESW మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బేసిక్ మెథడ్ చూసాం. బేసిక్ మెథడ్ అంటే ఏం చేయాలి అంటే అందరూ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే డయాగ్రామటికల్ గా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది మనకు, రైట్. ఫస్ట్ ఒక పర్సన్ అనే అతను ఇక్కడ ఉన్నాడు, ఏ పాయింట్ దగ్గర ఉన్నాడు, ఓకేనా. ఫస్ట్ ఆ పర్సన్ ఏ పాయింట్ దగ్గర ఉన్నాడు, ఏ నుంచి అతను ఏంటంటే నార్త్ వైపు చూస్తున్నాడు, అంటే ఏ నుంచి ఎక్కడ చూస్తున్నాడంట నార్త్ వైపు, లేదా నార్త్ వైపు కొంచెం నడుచుకుంటూ వెళ్ళాడు, రైట్. ఏ నుంచి నార్త్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు, ఏ నుంచి బికి నార్త్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు, రైట్. ఇప్పుడు నార్త్ వైపు చూస్తున్నాడు. దాని తర్వాత నార్త్ నుంచి ఏం చేశాడంట రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ అంటే ఏంటి నార్త్ కి రైట్ ఏంటి ఈస్ట్, అంటే ఈస్ట్ వైపు తిరగాలి, ఈస్ట్. నార్త్ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, రైట్. ఇప్పుడు ఏ నుంచి బి నుంచి ఎక్కడికి వస్తాడు సికి వస్తాడు. ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నాడు అతను, ఇలా ఫేస్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడంట ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంకో రైట్ చేసుకున్నాడు, అంటే రైట్ అంటే ఏంటి ఈస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఈస్ట్ కి రైట్ ఏంటి, ఈస్ట్ కి రైట్ అంటే ఏంటి క్లాక్ వైజ్. ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ రండి, ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ వస్తే ఏమొస్తుంది సౌత్, అంటే సౌత్ డైరెక్షన్ అంటే కిందికి, సౌత్ డైరెక్షన్ అంటే కిందికి, అంటే సి నుంచి డికి ఇలా వస్తాడు, సి నుంచి డి ఇక్కడ వస్తాడా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి లాస్ట్ ఏంటంటే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, అంటే ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నాడు పర్సన్ ఇలా ఉన్నాడు, అంటే సౌత్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, సౌత్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్. అంటే లెఫ్ట్ అంటే ఏంటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ అంటే ఏంటి 90 డిగ్రీస్. ఎలా వెళ్ళాలి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలాగా. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళండి, సౌత్ నుంచి లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే ఏమొస్తుంది ఈస్ట్. అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఈస్ట్ డైరెక్షన్ కి వెళ్ళాలి, అంటే ఇక్కడ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు రైట్ ABCDE ఇక్కడికి ఇది ఎండింగ్ పాయింట్. క్వశ్చన్ లో ఏం అడిగాడంటే అతను ఫైనల్లీ ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇలా ఉన్నాడు, దాని తర్వాత ఇలా వెళ్ళాడు రైట్ కి, మళ్ళా కిందికి చూస్తాడు, మళ్ళీ లాస్ట్ కి ఎలాగా ఇలా ఉన్నాడు, అంటే ఇదే కదా ఈ డైరెక్షన్. ఈ ఆరో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈస్ట్. అంటే ఆన్సర్ ఏమొస్తుంది EAST ఈస్ట్. ఆన్సర్ ఏంటి ఈస్ట్, ఓకేనా. సాల్వ్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా ఇలా సాల్వ్ చేద్దాం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామటికల్ గా వేసుకుంటూ సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. ఆన్సర్ ఏంటి ఈస్ట్. ఇదేంటి బేసిక్ మెథడ్. ఇదేంటి బేసిక్ మెథడ్, రైట్. ఇది మన బేసిక్ మెథడ్. ఇలా కాకుండా నేనేంటంటే ఈ మెథడ్ ని ఇదే క్వశ్చన్ ని నేను ఒక 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎలా చేస్తానో చూడండి. ఏం చేయాలి మనము ఎప్పుడైనా కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా NESW అనేది రాసుకోండి. NESW అనేది రాసుకోండి. ఫస్ట్ చూడండి NESW అనేది రాసుకున్నారా, రాసుకొని ఉండండి. దీని తర్వాత
రైట్. ఫస్ట్ అతను ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ అతను నార్త్ లో ఉన్నాడు. ఫస్ట్ నార్త్ వైపు వెళ్ళాడు. దాని తర్వాత నార్త్ నుంచి ఏం చేశాడు? రైట్ టర్న్. నార్త్ నుంచి రైట్, మళ్ళీ ఇంకొక రైట్, ఇంకొక రైట్, దాని తర్వాత ఇంకొకటి ఏంటి? లెఫ్ట్, ఇంకొకటి ఏంటి? లెఫ్ట్. ఇంతే కదా, మొత్తం ఇదే జరిగింది. మొత్తం ఆ క్వశ్చన్ లో డేటా అంతా ఇదే. నార్త్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, దాని తర్వాత లెఫ్ట్. రైట్. మీకు ఏం చెప్పాను? రైట్, ఆపోజిట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. నార్త్ కి ఆపోజిట్ ఏంటి? సౌత్. అలాగే రైట్ కి ఆపోజిట్ ఏంటి? లెఫ్ట్. ఆపోజిట్స్ అనేవి ఏంటి? ఎప్పుడు ఏమైతే క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి. రైట్ లెఫ్ట్ క్యాన్సిల్. ఎప్పుడైనా కూడా మీకేంటంటే ఎప్పుడు కూడా ఆపోజిట్స్ అనేవి కనిపిస్తే క్యాన్సిల్ చేసేయండి. ఆపోజిట్స్ అనేవి కనిపిస్తే క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు చూడండి, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? నార్త్ రైట్, నార్త్ రైట్. రైట్. ఇప్పుడు చూడండి, నార్త్ కి రైట్ ఏంటి? నార్త్ కి రైట్ లో ఏముంది? ఇక్కడ చూడండి, ఎన్ఈఎస్డబ్ల్యూ లో నార్త్ అంటే ఇది, ఇది నార్త్ అంటే ఏంటి? ఇది. దీనికి రైట్ లో ఏముంది? దీనికి రైట్ లో ఏముంది? ఈస్ట్. ఆన్సర్ ఏంటి? ఈస్ట్. ఆన్సర్ ఏంటి? ఇదేంటంటే ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇలా చేస్తాం. ఓకేనా? ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఇలా చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం? నార్త్, అక్కడ ఇచ్చిన డేటాని చిన్న వాల్యూస్ గా రాసుకున్నాం. నార్త్ రైట్, రైట్ లెఫ్ట్, నార్త్ రైట్, రైట్ లెఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెఫ్ట్ ఆపోజిట్ కాబట్టి రైట్ లెఫ్ట్ క్యాన్సల్, రైట్ లెఫ్ట్ క్యాన్సల్. దాని తర్వాత నార్త్ కి రైట్ ఏంటి? నార్త్ కి రైట్ లో ఏముంది? ఈస్ట్. అలాగే ఒకవేళ నార్త్ కి లెఫ్ట్ లో రైట్, ఇక్కడ నార్త్ కి లెఫ్ట్ లో ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం లేదు అంటే ఎక్కడ రావాలి? మళ్ళీ ఫస్ట్ ఇక్కడ రావాలి. అంటే రివర్స్ వచ్చేయాలి. మళ్ళీ నార్త్ కి లెఫ్ట్ అంటే వెస్ట్, నార్త్ కి లెఫ్ట్ అంటే వెస్ట్. ఇది బేసిక్ మెథడ్. ఇదేంటంటే ఒక 10 seconds లో సాల్వ్ చేసే అప్రోచ్ అన్నమాట. రైట్. ఫస్ట్ ప్రాబ్లం నేను చూసాం కదా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం. రైట్. క్వశ్చన్స్ అనేవి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. దీని తర్వాత సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏంటంటే సౌత్ డైరెక్షన్ లో వాక్ చేస్తూ వెళ్ళాడు. దాని తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ కొంత దూరం నడిచాడు. దాని తర్వాత ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత ఇంకొక రైట్ టర్న్ తీసుకున్నాడు. ఇది అక్కడ ఇచ్చిన డేటా. దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇచ్చినా కూడా ఎన్ఈఎస్డబ్ల్యూ అనేది ఖచ్చితంగా రాసుకోండి. రైట్. ఇదేంటంటే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా రాసుకున్నాం అనేది కూడా చెప్పాను మీకు. రైట్. ఎన్ నుంచి క్లాక్ వైజ్ వెళ్ళండి. ఎన్ఈఎస్డబ్ల్యూ వెళ్ళండి. ఓకేనా? దీని తర్వాత రైట్, ఇక్కడ ఇచ్చిన డేటాని రాసుకోండి. సౌత్ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత ఒక లెఫ్ట్ టర్న్, దాని తర్వాత ఒక రైట్ టర్న్. రైట్. మీకు ఏం చెప్పాను? ఇక్కడ ఆపోజిట్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయాలి. నార్త్ సౌత్ ఉంటే క్యాన్సిల్, ఈస్ట్ వెస్ట్ ఉంటే క్యాన్సిల్, అలాగే రైట్ లెఫ్ట్ ఉంటే క్యాన్సిల్. రైట్ లెఫ్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రెండు క్యాన్సిల్. దాని తర్వాత సౌత్ రైట్, మిగిలింది ఏంటి? సౌత్ రైట్. సౌత్ కి రైట్ ఏంటి? సౌత్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సౌత్ కి రైట్ సైడ్ లో ఏముంది? వెస్ట్. ఆన్సర్ ఏంటి? వెస్ట్. ఆన్సర్ ఏంటి? వెస్ట్. ఇదేంటంటే అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. మీరు కావాలంటే బేసిక్ మెథడ్ ని ట్రై చేసి డయాగ్రామటికల్ గా డ్రా చేసి చూడొచ్చు. అదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు సౌత్ కి రైట్. ఏం మిగిలింది? ఇక్కడ సౌత్ రైట్ మిగిలింది. సౌత్ కి రైట్ లో ఏంటి? వెస్ట్. ఆన్సర్ ఏంటి? వెస్ట్. దీని తర్వాత ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ ఏమన్నాడు? ఈస్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్. ఇది ఈ క్వశ్చన్ మీరు డయాగ్రామ్ వేసి సాల్వ్ చేద్దామని ఆలోచిస్తే అది బ్లండర్ అయిపోతుంది. ఎందుకంటే చాలా పెద్ద డయాగ్రామ్ వస్తుంది. రైట్. ఇలా ఈస్ట్ సైడ్ వెళ్ళాలి, మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్. చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను చెప్పిన అప్రోచ్ ఫాలో అయితే ఈజీగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఎన్ఈఎస్డబ్ల్యూ అనేది రాసుకోవాలి. ఎన్ఈఎస్డబ్ల్యూ. దీని తర్వాత ఈస్ట్, దీని తర్వాత ఇచ్చిందంతా రైట్, దాని తర్వాత లెఫ్ట్, దాని తర్వాత లెఫ్ట్, ఫైనల్ ఏంటంటే ఒక రైట్. ఫైనల్ ఏంటి? ఒక రైట్. రైట్. ఏం చెప్పాను? ఆపోజిట్స్ ఉంటే క్యాన్సల్. ఏమేమి ఆపోజిట్స్? ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది ఆపోజిట్. రైట్ లెఫ్ట్ క్యాన్సల్, ఇక్కడ రైట్ లెఫ్ట్ క్యాన్సల్. మిగిలింది ఏంటి? లెఫ్ట్. ఈస్ట్ లెఫ్ట్ మిగిలింది. అంటే ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంది? ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంటే అదే మన ఆన్సర్. ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈస్ట్ కి లెఫ్ట్ లో ఏముంది? నార్త్. ఆన్సర్ ఏంటి? నార్త్. ఈ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? నార్త్. ఒకవేళ కొన్ని సార్లు ఏంటంటే రైట్, రెండు లెఫ్ట్ గానీ రెండు రైట్ గానీ మిగిలితే అప్పుడు ఏం చేయాలి అంటే ఇదే క్వశ్చన్ కి కనుక ఇక్కడ ఇంకొక లెఫ్ట్ మిగిలితే అప్పుడు ఏం చేయాలంటే ఈస్ట్ కి 2 సార్లు లెఫ్ట్ చూడాలి. అంటే చూడండి, ఈస్ట్ కి 2 సార్లు లెఫ్ట్ అంటే ఈస్ట్ కి ఫస్ట్ లెఫ్ట్ ఏంటి? నార్త్ కి లెఫ్ట్ వెళ్తే ఇక్కడ ఏం లేదు. అందుకే మళ్ళీ ఫస్ట్ రిటర్న్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. రైట్. ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఏంటి? వెస్ట్. 2 లెఫ్ట్ ఉంటే వెస్ట్. ఓకేనా? ఇది సాల్వ్. రైట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఎలా చేయాలి? మనము ఏది ఇచ్చినా కూడా ఎన్ఈఎస్డబ్ల్యూ అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాసుకోండి, ఎన్ఈఎస్డబ్ల్యూ. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన డేటా అంటే ఫస్ట్ క్వశ్చన్ ని ఏమన్నాడు అంటే ఫస్ట్ ఒక పర్సన్ ఈస్ట్ వైపు వెళ్తున్నాడు. దాని తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు.
మళ్ళీ రైట్, మళ్ళీ రైట్, దాని తర్వాత ఫైనల్లీ ఒక లెఫ్ట్. అప్పుడు అతను లాస్ట్ కి ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడో అడిగాడు. రైట్, క్వశ్చన్ ని ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిందంతా రాసుకోండి. ఈస్ట్, దాని తర్వాత రైట్, మళ్ళీ రైట్, మళ్ళీ రైట్, దాని తర్వాత లెఫ్ట్. ఇది ఫైనల్ గా ఇచ్చిన డేటా. రైట్, ఏం చెప్పాను మీకు, ఆపోజిట్స్ ఉంటే క్యాన్సిల్ చేశారు. ఆపోజిట్ ఏంటి, ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది ఆపోజిట్. రైట్ లెఫ్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక రైట్ ఉంది, ఇక్కడ ఒక లెఫ్ట్, రెండు క్యాన్సిల్. రైట్, ఇక్కడ చూడండి ఈస్ట్ కి రైట్ రైట్ అంటే ఈస్ట్ కి 2 సార్లు రైట్. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈస్ట్ కి ఫస్ట్ రైట్ అంటే సౌత్ వస్తుంది. సౌత్ కి రైట్ ఏంటి, వెస్ట్. ఈస్ట్ కి సెకండ్ రైట్ ఏంటి, వెస్ట్. ఆన్సర్ ఏంటి, వెస్ట్. ఆన్సర్ ఏంటి, వెస్ట్. ఆన్సర్ ఏంటి, వెస్ట్. ఈస్ట్ కి రైట్. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 2 రైట్స్ వచ్చాయి, 2 రైట్స్ వచ్చాయి. ఆన్సర్ ఏమొచ్చింది, వెస్ట్. అలాగే ఇప్పుడు చూడండి ఈస్ట్ కి 2 లెఫ్ట్స్ వెళ్తాయి అంటే 2 లెఫ్ట్ అంటే ఈస్ట్ కి ఫస్ట్ లెఫ్ట్ ఏంటి, నార్త్. దాని తర్వాత సెకండ్ లెఫ్ట్ ఏంటి, వెస్ట్. సెకండ్ లెఫ్ట్ ఏంటి, వెస్ట్. ఈస్ట్ కి 2 రైట్స్ వెళ్ళినా లెఫ్ట్ వెస్టే వస్తుంది, 2 లెఫ్ట్ వెళ్ళినా వెస్ట్ వస్తుంది. అంటే ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైనా కూడా మనకు 2 రైట్లు కానీ లేదా 2 లెఫ్ట్స్ అంటే 2 రైట్స్ లేదా 2 లెఫ్ట్స్ వస్తే, 2 రైట్స్ లేదా 2 లెఫ్ట్స్ వస్తే దానికి ఆపోజిట్ గా ఉన్న డైరెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, 2 రైట్స్ ఉంది అంటే 2 రైట్స్ అంటే ఆపోజిట్ ఉన్న డైరెక్షన్ అంటే ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్. ఈస్ట్ కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్. అంటే ఎప్పుడైనా కూడా 2 రైట్స్ అనేవి వస్తే ఏది ఇచ్చాడో దానికి ఆపోజిట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇలాంటి క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, సౌత్, దాని తర్వాత లెఫ్ట్, దాని తర్వాత రైట్, దాని తర్వాత లెఫ్ట్, దాని తర్వాత లెఫ్ట్. రైట్, రైట్ లెఫ్ట్ అనేది ఆపోజిట్, రైట్ లెఫ్ట్ క్యాన్సల్. ఇక్కడ మిగిలింది ఏంటి, 2 లెఫ్ట్స్ అనేది మిగిలింది. ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా 2 రైట్స్ లేదా 2 లెఫ్ట్స్, 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్స్ కానీ అంటే 2R లేదా 2L వస్తే ఆపోజిట్స్ అనేవి వస్తాయి. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అనేది వస్తుంది. అంటే సౌత్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, సౌత్ కి ఆపోజిట్ డైరెక్షన్ నార్త్. ఆన్సర్ ఏంటి ఇప్పుడు, నార్త్. ఆన్సర్ ఏంటి, నార్త్. కావాలంటే చెక్ చేయొచ్చు మీరు, NESW లో చెక్ చేయండి. సౌత్ కి 2 లెఫ్ట్స్ అంటే సౌత్ కి ఫస్ట్ లెఫ్ట్ ఏంటి, ఈస్ట్. సెకండ్ లెఫ్ట్ ఏంటి, నార్త్. ఆన్సర్ ఏంటి, నార్త్. ఇలాగా చేస్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా 2 రైట్స్ లేదా 2 లెఫ్ట్స్ అన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అనేది వస్తుంది. ఇంకా 6th క్వశ్చన్ చూస్తే 6th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ నార్త్ లో ఉన్నాడు, నార్త్ డైరెక్షన్ లో వెళ్ళాడు. దాని తర్వాత ఒక రైట్ టర్న్, అలాగే 4 రైట్ టర్న్స్ అనేది తీసుకున్నాడు. ఇవి చూద్దాం ఏంటో అని. నార్త్, దాని తర్వాత ఒక రైట్, ఇంకొక రైట్, ఇంకా ఫైనల్లీ ఒక రైట్. ఇక్కడ చూస్తే ఏం చెప్పాను, ఆపోజిట్స్ రైట్ లెఫ్ట్. ఇక్కడ ఏమైనా లెఫ్ట్ ఉందా, ఏమీ లేదు. కానీ ఇక్కడ ఉన్నవన్నీ రైట్ సైడ్. ఏంటి, రైట్ అంటే 4 రైట్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా 4 రైట్స్ ఉన్నాయి. రాసుకోండి ఇక్కడ NESW అనేది రాసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ కి ఫస్ట్ రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, ఇది థర్డ్ రైట్, ఇది 4th రైట్. టోటల్ గా 4 టైమ్స్ రైట్ అనేది తిరగాలి. ఫస్ట్ రైట్ తిరిగితే ఈస్ట్ వస్తుంది, ఇది ఫస్ట్, ఇది సెకండ్ కి రైట్, మళ్ళీ థర్డ్ రైట్, ఇది మళ్ళీ వెస్ట్ కి రైట్. ఏంటి వెస్ట్ కి రైట్, ఇక్కడ ఏం లేదంటే వెనక్కి వచ్చాయి. మళ్ళీ ఇదేంటి 4th రైట్. అంటే ఆన్సర్ ఏంటి, 4th రైట్ అనేది ఆన్సర్. ఆన్సర్ ఏంటి మళ్ళీ నార్త్. ఆన్సర్ ఏంటి మళ్ళీ నార్త్. ఆన్సర్ ఏమొచ్చింది మళ్ళీ మనకు నార్త్ వచ్చింది. అంటే నార్త్ నుంచి స్టార్ట్ అయితే మరి టోటల్ గా అతను 4 రైట్స్ కనుక తీసుకుంటే మళ్ళీ నార్త్. అంటే దీనికి ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైనా కూడా 4 రైట్స్ కానీ లేదా 4 లెఫ్ట్స్, 4 రైట్స్ కానీ 4 లెఫ్ట్స్ కానీ 4 రైట్ కానీ 4 లెఫ్ట్ కానీ వస్తే సేమ్ డైరెక్షన్ లో వస్తాడని అర్థం. సేమ్ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అయితే అదే డైరెక్షన్ లో వస్తాడు. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు. టోటల్ గా 4 రైట్స్ తీసుకున్నాడు. అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, 4th రైట్. కావాలంటే చెక్ చేయొచ్చు మీరు డయాగ్రామ్ వేసి చూసుకొని. రైట్, ఇక్కడ కూడా చూడు, ఫస్ట్ రైట్ నార్త్ కి ఫస్ట్ రైట్ ఏంటి ఈస్ట్, సెకండ్ రైట్ సౌత్, థర్డ్ రైట్ వెస్ట్, 4th రైట్ నార్త్. మళ్ళీ అక్కడికే వస్తుంది. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఈస్ట్ రైట్ లెఫ్ట్ అలా అన్నాడు. రైట్, రాసుకోండి డేటాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ ఫస్ట్ ఏం చేశాడంట, రైట్, దాని తర్వాత ఒక లెఫ్ట్, మళ్ళీ ఒక లెఫ్ట్, మళ్ళీ ఒక లెఫ్ట్, మళ్ళీ ఒక లెఫ్ట్, ఇలా చేయొచ్చు. రైట్, దీన్ని ఏంటంటే మీరు టోటల్ గా ఏంటంటే 3 సార్లు చేయొచ్చు. లేదా దీన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా చేద్దాం మనం. నార్మల్ గా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెఫ్ట్ కనిపిస్తే దానికి ఆన్సర్. అంటే ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది, 1 2 3 అనేవి మిగిలాయి. అంటే 3 లెఫ్ట్స్. అంటే ఏం చేయాలి, టోటల్ గా ఈస్ట్ నుంచి 3 లెఫ్ట్స్ వెళ్ళాలి. NESW. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఏంటి, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఈస్ట్ కి ఫస్ట్ లెఫ్ట్. ఇది మళ్ళీ లెఫ్ట్ ఉందా ఇక్కడ, లేదంటే ఇక్కడికి వచ్చాయి. రైట్, SW. ఓకేనా. రైట్, ఫస్ట్ లెఫ్ట్ ఇది సెకండ్ లెఫ్ట్, దాని తర్వాత థర్డ్ లెఫ్ట్ ఇది. అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు, ఆన్సర్ ఏంటి సౌత్. ఆన్సర్ ఏంటి సౌత్.
ఆన్సర్ ఏంటి సౌత్. ఇలాగైనా చేయొచ్చు క్యాన్సిలేషన్ చేసి. ఒకవేళ క్యాన్సిల్ చేయకుండా చేస్తే రైట్ 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ గా ఎన్ని లెఫ్ట్స్ ఉన్నాయి, 4 లెఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఈ 4 లెఫ్ట్స్ తో మనకు సంబంధం లేదు. అంటే ఈ 4 లెఫ్ట్స్ అంతా కలిపి మళ్ళీ ఏ డైరెక్షన్ కి వచ్చేస్తాడు, అతను ఈస్ట్ కే వచ్చేస్తాడు. అంటే ఈ 4 లెఫ్ట్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ 4 లెఫ్ట్స్ ని తీసేయండి. అంటే ఇప్పుడు చూడండి NESW మళ్ళీ రాసుకోండి, NESW. అంటే ఇక్కడ మిగిలింది ఏంటి, 4 లెఫ్ట్స్ కనుక లేకపోతే ఏం మిగిలింది, ఈస్ట్ రైట్. ఈస్ట్ కి రైట్ లో ఏముంది, ఈస్ట్ కి రైట్ లో సౌత్. ఆన్సర్ ఏంటి సౌత్. ఆన్సర్ ఏంటి సౌత్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా 4 రైట్స్ కానీ 4 లెఫ్ట్స్ కానీ వస్తే సేమ్ డైరెక్షన్ లో వస్తుంది అంతే. అప్పుడు అది మనకు అవసరం లేదు. ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా 4 రైట్స్ లేదా 4 లెఫ్ట్స్ కనిపిస్తే మనకు ఆ డైరెక్షన్ అనేది యూస్ఫుల్ ఉండదు. అంటే అదే అతను ఆ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ కే వచ్చేస్తాడు అన్నమాట. రైట్. ఇంకా 8th క్వశ్చన్కి వస్తే 8th క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే ఏ పర్సన్ గాట్ లాస్ట్ ఇన్ అ ఫారెస్ట్. అంటే ఒక పర్సన్ అడవిలో తప్పిపోయాడు అన్నమాట. కానీ అతను ఏంటంటే నోట్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే అతను స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యాడంటే నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడంట. అంటే నార్త్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యాడు. దాని తర్వాత ఏం చేశాడంటే నోట్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే అతను 300 రైట్ టర్న్ తీసుకున్నాడు. అంటే నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి 300 రైట్ టర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత 200 లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు అని అడిగాడు క్వశ్చన్ లో. రైట్. దీన్ని ఏం చేయాలి మనం నార్మల్ అడ్వాన్స్డ్ అంటే మనం చెప్పిన మెథడ్ NESW మెథడ్ లో సాల్వ్ చేసేది. ఎలాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏ డైరెక్షన్ లో ఉన్నాడంట, నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంటే టోటల్ గా అతను ఎన్ని రైట్స్ తీసుకున్నాడంట, 300 రైట్ టర్న్ తీసుకున్నాడంట. 300 రైట్ టర్న్స్. దాని తర్వాత ఎన్ని లెఫ్ట్, 200 లెఫ్ట్. 300 రైట్ 200 లెఫ్ట్. మరి ఇప్పుడు చూడండి రైట్ లెఫ్ట్ అనేది ఆపోజిట్ కదా. అంటే రైట్ లెఫ్ట్ ఆపోజిట్. రైట్ లెఫ్ట్ ఎక్కడ ఉన్నా క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఇక్కడ 300 రైట్ లో ఆల్రెడీ 200 రైట్ అనేది ఉంటుంది. అంటే 200 రైట్ 200 లెఫ్ట్ అనేది క్యాన్సల్. అంటే 200 లెఫ్ట్, ఇక్కడ ఒక 200 రైట్ అనేది క్యాన్సల్. ఇందులో నుంచి 200 రైట్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఏం మిగులుతుంది లాస్ట్ కి 100 రైట్ టర్న్స్. అంటే లాస్ట్ కి అతను ఎన్ని రైట్ టర్న్స్ తీసుకున్నాడని అర్థము, టోటల్ గా 100 రైట్ టర్న్స్ అనేది తీసుకున్నాడు. 100 రైట్ టర్న్స్ అనేది మీరేంటి ఈ 100 రైట్ టర్న్స్ NESW నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి N నుంచి స్టార్ట్ అయ్యి 100 రైట్ టర్న్స్ 100 టైమ్స్ కౌంట్ చేస్తారు. అది చేయకూడదు. నేనేం చెప్పాను ఇంత ముందు క్వశ్చన్ లో ఎప్పుడైనా కూడా 4 రైట్స్ లేదా 4 లెఫ్ట్స్ వస్తే సేమ్ డైరెక్షన్ అని అర్థం. రైట్. దీన్ని ఏం చేయొచ్చు మనం 100 రైట్స్ ని ఏంటంటే 100 రైట్స్ ని 4 తో డివైడ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 4 రైట్స్ 4 లెఫ్ట్స్ అంటే ఒకటే కాబట్టి 4 తో డివైడ్ చేస్తే ఎంత ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ ఉంది అంటే 25. అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే అంటే ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే అతను సేమ్ డైరెక్షన్ లో ఉన్నాను అర్థం. అంటే నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ అతను లాస్ట్ కి వచ్చేసరికి నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ 100 అనేది 4 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయింది కాబట్టి. ఒకవేళ మనకు 101 రైట్ కనుక వస్తే 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది, మనకు 1 మిగులుతుంది. రిమైండర్ ఎంత 1 అంటే ఒక రైట్ టర్న్. ఒకవేళ 101 కనుక వస్తే ఒక రైట్ టర్న్ అనేది మిగులుతుంది. అంటే 4 తో డివైడ్ చేసిన దాన్ని రిమైండర్ రాస్తాం. ఎంత రిమైండర్ 1 రైట్. అంటే నార్త్ కి రైట్ ఏంటి ఈస్ట్. అంటే ఒకవేళ ఇక్కడ 101 కనుక వచ్చి ఉంటే ఆన్సర్ ఏమొచ్చింది ఈస్ట్. కానీ ఇక్కడ 100 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి నార్త్. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాడంట. దాని తర్వాత ఎన్ని 100 రైట్ టర్న్స్ 100 రైట్ టర్న్స్. దాని తర్వాత ఒక 60 లెఫ్ట్ టర్న్స్. ఈ 60 లెఫ్ట్ టర్న్స్ ఇక్కడ ఒక 60 రైట్ టర్న్స్ అనేవి క్యాన్సర్. ఇవి రెండు క్యాన్సర్ అయిపోతే ఇక మిగిలేది ఏంటి మనకు 40 రైట్ టర్న్స్ అనేవి మిగులుతాయి. ఇప్పుడు ఈ 40ని ఏం చేయాలి, 40ని 4 తో డివైడ్ చేయాలి. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే అదే ఆన్సర్. అంటే ఈస్ట్ ను స్టార్ట్ అయ్యాడు, ఆన్సర్ ఏంటి మళ్ళీ ఈస్ట్. ఓకేనా, అర్థమైందా? ఇలాగా ప్రతిదీ ఏంటంటే మిగిలిన దాన్ని 4 తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 4 టైమ్స్ కనుక మనం రొటేట్ అయితే సేమ్ డైరెక్షన్ కి వస్తాం కాబట్టి 4 తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఏం రాకపోతే సేమ్. ఒకవేళ రిమైండర్ అనేది 1 2 3 ఏది వస్తే అన్ని సార్లు తిరుగుతాం. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూస్తే ఏంటంటే ఈస్ట్ సైడ్ ఉన్నాడు. రైట్. అతను ఏంటంటే ఒక ఫారెస్ట్ లో లాస్ట్ అయిపోయాడు. ఇది కూడా అదే సేమ్ మోడల్. 135 రైట్ టర్న్స్ 200 లెఫ్ట్ టర్న్. ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, NESW రాసుకోండి. దాని తర్వాత సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్లియర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అతను ఏ డైరెక్షన్ లో ఉన్నాడంట, ఈస్ట్ సైడ్ ఉన్నాడంట. అప్పుడు 135 రైట్ టర్న్స్ అనేవి తీసుకున్నాడు. దాని తర్వాత ఎన్ని లెఫ్ట్ టర్న్స్, 200
లెఫ్ట్ హ్యాండ్ 200 లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు చూడండి రైట్ హ్యాండ్ 200 నుంచి 135 పోతే 200 నుంచి 135 పోతే ఎంత 65. 200 నుంచి 135 పోతే 65. రైట్ ఎక్కువ ఉన్నాయా లెఫ్ట్ ఎక్కువ ఉన్నాయా? లెఫ్ట్ ఎక్కువ అంటే 65 లెఫ్ట్. అంటే లాస్ట్ కి మనకి ఎంత మిగిలింది 65 లెఫ్ట్ అనేది మిగిలింది. ఏం చేయాలి ఇప్పుడు 65 ఏం చేయాలి 4 తో డివైడ్ చేయాలి. 65/4 4 తో డివైడ్ చేస్తే రైట్ 4 1 జా 4 రైట్ 4 1 జా 4 ఎంత మిగులుతుంది 25. 4 6 జా 24 అంటే 24 ఎంత మిగిలింది రిమైండర్ 1 ఏంటి లెఫ్ట్ అంటే రిమైండర్ ఎంత 1 అనేది మిగిలింది. రిమైండర్ ఏది 1 అనేది మిగిలింది 1 లెఫ్ట్. అంటే అక్కడ ఏం చేయాలి ఇప్పుడు ఒక లెఫ్ట్ అని తిరిగితే సరిపోతుంది. NESW రాసుకోండి NESW. అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడంట ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఈస్ట్ నుంచి ఏం చేయాలి ఒక లెఫ్ట్ మాత్రం తిరగాలి. ఈస్ట్ నుంచి ఒక లెఫ్ట్ అంటే ఏంటి నార్త్. ఆన్సర్ ఏంటి ఇప్పుడు నార్త్. ఆన్సర్ ఏంటి నార్త్. ఇలాగా ఇటువంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా ఇలా చేసేయచ్చు. ఏం చేయాలి రైట్ లెఫ్ట్ మైనస్ చేసి మిగిలింది చేయాలి రైట్. ఇప్పుడు ఈ 11th క్వశ్చన్ అనేది చూడండి. ఈ 11th క్వశ్చన్ అనేది మనం ఫస్ట్ మోడల్ చెప్పాం కదా దానికి రివర్స్ అన్నమాట. దానికి రివర్స్ ఏంటంటే ఈ 11th క్వశ్చన్ ఇంతకుముందు ఏంటంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఇచ్చేవాడు. స్టార్టింగ్ డైరెక్షన్ ఇచ్చేసి ఫైనల్ డైరెక్షన్ కనుక్కోమని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఫైనల్ డైరెక్షన్ ఇచ్చాడు అనమాట. ఫైనల్ డైరెక్షన్ ఏంటి ఏం చెప్పాడు ఫైనల్ డైరెక్షన్ ఇచ్చి స్టార్టింగ్ డైరెక్షన్ కనుక్కోమన్నాడు రైట్. ఏంటంటే ఫస్ట్ ఒక పర్సన్ ఎటువైపు ఫేస్ ఇస్తున్నాడో తెలియదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అలా ఫేస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రైట్ అనేది తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక రైట్ దాని తర్వాత లెఫ్ట్. కానీ ఇప్పుడు అలా తిరిగిన తర్వాత ఫైనల్ అతను ఏంటంటే లాస్ట్ కి నార్త్ డైరెక్షన్ లో ఉన్నాడు అని చెప్పాడు రైట్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్షన్ తెలియదు కాబట్టి అలాగే పెట్టేయండి. దాని తర్వాత ఫస్ట్ ఏం చేశాడు ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత ఇంకా ఏంటి ఇంకొక రైట్ టర్న్ దాని తర్వాత లెఫ్ట్ దాని తర్వాత లెఫ్ట్. ఫైనల్ ఎక్కడ ఉన్నాడంట ఫైనల్ ఎక్కడంట నార్త్. ఫైనల్ ఎక్కడంట నార్త్. మనం ఇంతకు ముందు పై నుంచి కిందికి వచ్చేవాళ్ళం అంతే కదా. పై నుంచి కిందికి వచ్చాం అంటే స్ట్రైట్ గా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్తున్నాం అంటే ఫైనల్ నుంచి స్టార్టింగ్ వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి కింది నుంచి పైకి అంటే పై నుంచి కిందికి వస్తే కరెక్ట్ ఆర్డర్. కింది నుంచి పైకి వెళ్తే రివర్స్ ఆర్డర్. అంటే ఏం చేయాలి మీరు ఇది కూడా రివర్స్ చేయాలి. అంటే రైట్ అనేది రైట్ కి రివర్స్ లేదా ఆపోజిట్. రైట్ కి ఆపోజిట్ ఏంటి రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్. మళ్ళీ రైట్ కి ఆపోజిట్ ఏంటి లెఫ్ట్. లెఫ్ట్ కి ఆపోజిట్ రైట్. ఇది ఎలా ఎందుకు రాస్తున్నాం అంటే మనం రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం కాబట్టి అందుకు. ఇప్పుడు చూడండి నార్త్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక్కడ నుంచి ఇలా చదవాలి మనం కింద నుంచి పైకి ఇలా వెళ్తున్నాం రైట్. మీకు ఇంకోటి చెప్పాను లెఫ్ట్ రైట్ కనిపిస్తే క్యాన్సిల్ చేసేయండి. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి నార్త్ ఏం మిగిలింది లెఫ్ట్. నార్త్ లెఫ్ట్ అనేది మిగిలింది NESW. దాని తర్వాత నార్త్ కి లెఫ్ట్ ఏంటి నార్త్ కి లెఫ్ట్ ఇక్కడ ఏం లేదంటే ఆన్సర్ ఏంటి లెఫ్ట్ లో ఏముంటుంది వెస్ట్. ఆన్సర్ ఏంటి అప్పుడు వెస్ట్. ఆన్సర్ ఏంటి వెస్ట్. ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏంటంటే కరెక్ట్ ఆర్డర్ కాకుండా రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం. అంటే ఫైనల్ నుంచి స్టార్టింగ్ వెళ్తున్నాం అంటే రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా చేంజ్ చేయాలి. అంటే రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ రైట్ ఎక్కడ కనిపించినా క్యాన్సిల్ చేయండి. మళ్ళీ నార్త్ లెఫ్ట్. నార్త్ కి లెఫ్ట్ ఏంటి వెస్ట్. అది ఆన్సర్ రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే స్టార్టింగ్ డైరెక్షన్ తెలియదు కానీ ఫస్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఫైనల్ డైరెక్షన్ అనేది ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఫైనల్ డైరెక్షన్ అనేది సౌత్ ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి నార్మల్ మెథడ్ లోనే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ డైరెక్షన్ అనేది మనకు తెలియదు. స్టార్టింగ్ డైరెక్షన్ అనేది తెలియదు కాబట్టి అలాగే ఉండండి. దాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడు ఫస్ట్ ఒక రైట్ దాని తర్వాత లెఫ్ట్ దాని తర్వాత రైట్ మళ్ళీ లెఫ్ట్ ఇలా ఇచ్చాడు. ఫైనల్ డైరెక్షన్ ఏంటి అంట సౌత్. ఫైనల్ డైరెక్షన్ ఏంటి సౌత్. ఇంతకుముందు మనము అప్ నుంచి డౌన్ అంటే పై నుంచి కిందికి వచ్చేవాళ్ళం అందుకు స్ట్రైట్ గా చేసేవాళ్ళం. కానీ ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే రివర్స్ ఆర్డర్ లో వేయాలి. అంటే ప్రతి అన్ని రివర్స్ చేసేయండి. రైట్ కి ఆపోజిట్ లేదా రైట్ కి రివర్స్ ఏంటి లెఫ్ట్ కి రైట్ మళ్ళీ రైట్ కి లెఫ్ట్ మళ్ళీ ఇది రైట్ మళ్ళీ ఇది కూడా రైట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చెప్పాను లెఫ్ట్ రైట్ అనేది ఆపోజిట్. ఎక్కడెక్కడ లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేయండి. రైట్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు చూడండి సౌత్ రైట్ మిగిలింది ఏంటి సౌత్ రైట్. NESW రాయండి. సౌత్ కి రైట్ ఏంటి సౌత్ కి రైట్ లో ఏముంది వెస్ట్. ఆన్సర్ ఏంటి వెస్ట్. ఆన్సర్ ఏంటి వెస్ట్. సౌత్ కి రైట్ మిగిలింది ఏంటి సౌత్ రైట్. అంటే ఆన్సర్ ఏంటి అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటాడు వెస్ట్ నుంచి స్టార్ట్ అయి ఉంటాడు. అంటే ఆన్సర్ ఏంటి వెస్ట్. మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి ఇది కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ డైరెక్షన్ అనేది తెలియదు LLR. దీని తర్వాత ఫైనల్ డైరెక్షన్ ఏంటి అంట వెస్ట్. ఫైనల్ డైరెక్షన్ ఏంటి వెస్ట్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం కాబట్టి కన్వర్ట్ చేయండి. లెఫ్ట్ అంటే రైట్ మళ్ళీ లెఫ్ట్ అంటే రైట్ అంటే లెఫ్ట్. రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి
రైట్ ఇక్కడ, రైట్ లెఫ్ట్ ఎక్కడికి క్యాన్సర్, రైట్ లెఫ్ట్ క్యాన్సర్. మళ్ళీ వెస్ట్ టూ రైట్స్ అంటే వెస్ట్ రైట్ రైట్, వెస్ట్ రైట్. ఎప్పుడైనా కూడా ఏం చెప్పాను మీకు, ఎప్పుడైనా కూడా టూ రైట్స్ కనుక వస్తే ఏది ఉంటే దానికి ఆపోజిట్, అంటే వెస్ట్ కి ఆపోజిట్ ఏంటి ఈస్ట్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటాడు అతను, ఈస్ట్ నుంచి స్టార్ట్ అయి ఉంటాడు, ఈస్ట్ నుంచి స్టార్ట్ అయి ఉంటాడు. ఓకేనా, ఇది ప్రాబ్లమ్స్ అన్నమాట.